మొత్తంగా ఇటు బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఉమ్మడి 5 జిల్లాలకు సంబంధించి ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇటు తెలంగాణలో కూడా ఒక 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో కొంతవరకు, అదేవిధంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అయితే విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవాలి. ఇక తెలంగాణలో కూడా కొన్ని జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక హైదరాబాద్ లో కూడా ఈ ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవాలి. ఇటు ఆంధ్రప్రదేశ్ లో అయితే ప్రభుత్వం ఇప్పటికే స్కూళ్ళకి సెలవును ప్రకటించేటువంటి యోచనలో ఉంది. కానీ తెలంగాణలో పలు జిల్లాలకు సంబంధించి 2 రోజుల పాటు, అంటే ఈ రోజు రేపు ఇప్పటికే సెలవులను కూడా ప్రకటించేసింది. ఇక ప్రస్తుతం మనం హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి పరిశీలించినట్లయితే గత రాత్రి కూడా కొంతవరకు వర్షం కురిసింది. అయితే ఈ రోజు ఉదయం దాదాపు 10-11 గంటల ప్రాంతం నుంచి ప్రారంభమైంది వర్షం. కొంత భారీగానే కురిసిందని చెప్పుకోవాలి. పంజాగుట్ట కావచ్చు, లేకపోతే ఇటు బేగంపేట్, అమీర్పేట్, అదేవిధంగా గచ్చిబౌలి ప్రాంతం వరకు కూడా, బంజారా హిల్స్, మొత్తం ప్రాంతాలు కూడా కొంత భారీగానే వర్షం కురిసింది. అయితే హైదరాబాద్ లో చిన్న వర్షం పడినా సరే ట్రాఫిక్ కి విపరీతమైనటువంటి అంతరాయం ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కురిసేటువంటి ఈ వర్షాల వల్ల వాహనదారులు బయటికి రావాలంటేనే 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సినటువంటి ఒక సందర్భం ఏర్పడుతోంది. ఎక్కడికక్కడ నాలాలు పొంగి పొర్లుతున్నాయి. అదేవిధంగా ఎక్కడికక్కడ రోడ్ల పైన నీరైతే నిలిచిపోతుంది. దీంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇటు ఐటీ కంపెనీస్ కూడా ఒక 2-3 రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే విధంగానే వాళ్ళు కూడా ప్రణాళికలు రచిస్తున్నారు. ఎందుకంటే పీక్ అవర్స్, అంటే ఉదయం పూట కావచ్చు, సాయంత్రం పూట కావచ్చు, చిన్న వర్షం పడినా కానీ కొన్ని కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా నిలిచిపోతున్నటువంటి తరుణంలో ఇంత భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ వాసులు బయటికి రావద్దని ఇటు హైడ్రా కూడా స్పష్టంగా చెబుతోంది. హైడ్రా కూడా ఇటు ఐటీ కంపెనీలకు రిక్వెస్ట్ చేస్తోంది ఒక 2-3 రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ పూర్తిగా ప్రకటించాలని. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించిన నేపథ్యంలో ఐటీ కంపెనీలు అన్నీ కూడా, అంటే వాహనాలతోటి కిక్కిరిసిపోయేటువంటి ప్రమాదం ఉంది రోడ్లన్నీ కూడా. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నటువంటి పరిస్థితిని కూడా గమనిస్తున్నాం. ఇక వరంగల్లో నిన్న కురిసినటువంటి వర్షానికి దాదాపు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. అంటే వరంగల్ పరిస్థితి కూడా కొంత దారుణంగానే ఉంది. మనకు బాగా గుర్తుంది, గత సంవత్సరం కూడా వరంగల్లో కురిసినటువంటి వర్షాలకి వరంగల్ నగర ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో, అయినప్పటికీ కూడా ప్రభుత్వాధికారులు ముందస్తు చర్యలు తీసుకోవట్లేదు, అదేవిధంగా ప్రభుత్వాలు కొంత అలసత్వం వహిస్తున్నాయనేటువంటి విమర్శ వరంగల్ నగర ప్రజల నుంచి కూడా చాలా ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ఎక్కడికక్కడ నాలాలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి, డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగ్గా లేదని వరంగల్ నగర ప్రజలు కూడా చెప్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మనం ఒకసారి గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇటు గుంటూరులో భారీ వర్షం కురిసిందనే చెప్పుకోవాలి. ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. అంటే ఎక్కడికక్కడ కొన్ని స్కూళ్ళకి లేకపోతే ఆఫీసులకి ఇప్పటికే సెలవులు ప్రకటించారు. కాకపోతే అఫీషియల్ గా ప్రకటించామని అయితే పెద్ద ఎత్తున ఒక డిమాండ్ అయితే వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో పలు జిల్లాలకు సంబంధించి 2 రోజుల పాటు అఫీషియల్ గా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే విధంగా ప్రకటించాలని కోరుతున్నారు. ఇక కొంత పంటలు దెబ్బతినేటువంటి అవకాశం కూడా ఉంది, ఇంత భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి. దాంతో పాటుగా వాతావరణ శాఖతో పాటుగా మరోవైపు ఆరోగ్య శాఖ కూడా కొంత అలర్ట్ అయ్యింది. ఎందుకంటే అంటువ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య శాఖ కూడా కొంత అలర్ట్ అయినట్టుగానే మనకు తెలుస్తోంది. ప్రజలందరూ కూడా అత్యవసర పరిస్థితులు ఉంటే తప్పించి ఇళ్ల నుంచి బయటకు రాకూడదని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. ఇక రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాలే కాదు, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించారు. తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అంటే ఉత్తరాంధ్ర లేకపోతే రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఈరోజు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ కూడా కొన్ని జిల్లాలకు ప్రకటించారు. అంటే ఈ ఉదయం, గత రాత్రి నుంచి ఈ ఉదయం నుంచి దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల కూడా వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయనే చెప్పుకోవాలి. రాయలసీమలో పరిస్థితి కూడా అదే విధంగా ఉందని మనకు వస్తున్నటువంటి అప్డేట్స్ ద్వారా తెలుస్తోంది. ఇటు కర్నూలు కావచ్చు, లేకపోతే కడప జిల్లాలో కావచ్చు మరింత ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు పరిస్థితి కూడా దాదాపు అదే విధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటు కోస్తాంధ్ర వైపు మనం గమనించినట్లయితే ఇక తెలంగాణలో కూడా దాదాపు అదే పరిస్థితి కనిపిస్తోంది. కేవలం రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాలే కాదు, మిగిలినటువంటి అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు విస్తారంగానే కురుస్తున్నాయి. ఇక ప్రభుత్వం కొంత ముందస్తు చర్యలు తీసుకోవాలి, అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా అప్రమత్తం అవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనిపైన రివ్యూస్ కూడా జరుగుతున్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. మంత్రులు కావచ్చు, కలెక్టర్లతో కావచ్చు, ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపట్టాలని ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్ గా ఉంటున్నారు. ఇక
బ్యారేజీల విషయం చూసుకున్నట్లయితే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి అన్ని గేట్లను కూడా లిఫ్ట్ చేసినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అవుట్ఫ్లో అయితే చాలా ఎక్కువగానే ఉంది. కేవలం ఇటు కృష్ణా నదే కాదు, ఇటు గోదావరి నది పైన కూడా దాదాపు అదే విధంగా ఉంది. ప్రవాహ వేగం అయితే కొనసాగుతోంది. కాబట్టి ఇటు కృష్ణా గోదావరి మాత్రమే కాదు, ఇతర చిన్న చిన్న నదుల పైన కావచ్చు, వాగుల దగ్గర కావచ్చు, ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే క్లౌడ్ బరెస్ట్ అనేటువంటి ఒక విషయం ఎక్కువగా జరుగుతుంది. క్లౌడ్ బరెస్ట్ అంటే ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఆ మొత్తం మేఘాల్లో ఉన్నటువంటి తేమ శాతం మొత్తం కూడా వర్షం రూపంలో ఒకేసారి పడుతోంది. కాబట్టి ఈ నేపథ్యంలో గతంలో ఎక్కడో కొన్ని అటవీ ప్రాంతాల్లో మాత్రమే ఇటువంటి క్లౌడ్ బరెస్ట్లు జరిగేవి. కాకపోతే మారుతున్నటువంటి ఈ వాతావరణం కావచ్చు, లేకపోతే ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు, ఎక్కడికక్కడ క్లౌడ్ బరెస్ట్లు కూడా విపరీతంగా జరుగుతున్నాయి. కాబట్టి అన్ని ప్రాంతాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ఇక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఇప్పటికే అలర్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది ఇప్పటి నుంచి. ఎందుకంటే ఒక 2-3 రోజుల పాటు విపరీతంగా లేకపోతే అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. కాబట్టి బంగాళాఖాతంలో పూర్తిగా అల్పపీడనం ఏర్పడితే మాత్రం పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఏర్పడేటువంటి ఒక స్థితిలోనే ఉంది. కాబట్టి కొంత వర్షాలు మోస్తారుగా కురుస్తున్నాయి. ఒకవేళ అల్పపీడనం పూర్తిగా ఏర్పడితే మాత్రం ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికీ అధికారులు వాళ్ళందరినీ కూడా తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే పెద్ద పెద్ద నగరాల్లో కావచ్చు, లేకపోతే ఈ వాగులు లేకపోతే నదుల పక్కన ఉండేటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి వారందరినీ కూడా అలర్ట్ చేసి ఇప్పటికే తరలిస్తున్నారు. ఇక హైదరాబాద్లో చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల వారు కూడా వెంటనే ఇటు హుసేన్ సాగర్ కావచ్చు, లేకపోతే హిమాయత్ సాగర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు, మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు, కొంత లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండి అధికారులు చెప్పిన వెంటనే ఆ ప్రాంతాల నుంచి కొంత సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సినటువంటి అవసరం చాలా ఖచ్చితంగా ఉంది. ఇక చూసుకున్నట్లయితే ఇక ఈ 2-3 రోజుల పాటు ఇదే విధంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని 4 సైడ్స్ వేదికగా కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. అంటే ఇప్పటికీ అధికారులు కావచ్చు, వాతావరణ శాఖ నుంచి కావచ్చు, హైదరాబాద్లో అయితే హైడ్రా నుంచి కావచ్చు, ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లలో నోటిఫికేషన్స్ కూడా చాలా స్పష్టంగా వస్తున్నాయి. అంటే మరో అరగంటలో పెద్ద వర్షం పడబోతోంది, లేకపోతే మరో గంటలో ఈ ప్రాంతాల్లో వర్షం పడబోతోందని హైడ్రా నుంచి కూడా అలర్ట్స్ వస్తున్నాయి. దాంతోపాటుగా ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ చూసుకుంటూ ఉండండి. అత్యవసరమైతే తప్పించి ఇళ్ల నుంచి బయటికి రాకూడదని ఇటు ప్రభుత్వాధికారులు కావచ్చు, మీడియా ముఖంగా కావచ్చు మేము కూడా చెప్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రండి, లేకపోతే ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండండి. ఇక ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వెంటనే అధికారులను కూడా కాంటాక్ట్ అవ్వండి. ఆ నెంబర్లు కూడా మేము డిస్ప్లే చేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఎక్కడికక్కడ ప్రాంతాలకు సంబంధించి. ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్గా ఉండాలి.